మా వానికి ఫోన్ చేస్తే అయిపోయే బడికెళ్ళి రాగానే బండి వేసుకొని వస్తాడు. మా బుజ్జి అయితే అప్పుడే స్కూటీ నడుపుతుంది తెలుసా. ఇద్దరం కలిసి మార్కెట్ గిన పోతాం. డాడీ జర బండి రాదు, మా దోస్తు బర్త్డే పార్టీ ఉంది పోయొస్తా. నెల ఆగురా, నీకే పల్సర్ కొనిస్తా గాని పోలీసుల కంట్ల పడకుండా తిరుగు అంటుంటారు. అయితే మూతి మీద మీసం కట్టు రానోడు, కాళ్ళందకున్నా కట్లు కొట్టేటోడు, బండి వజన్ మోయకున్నా మూతబరి లెక్క పోరలు ఫీల్ అవుతుంటే అబ్బా మావోడు అప్పుడే బండ్లు కాళ్ళు దంచుతున్నా నీ మమ్మీ డాడీలు మురుస్తారాయే. కానీ ఆయనతో రోడ్ల మీద ఏమన్నా అయ్యిందనుకో పిల్లగాడు దావకాన్లా బండి చెట్ల వాడుడే కాదు అయ్య వాళ్ళు జైలుకు పోతారు. మళ్ళా కార్ అయినా బండి అయినా ఎవరిదైతే వాళ్ళ మీద బాజాప్తా కేసు అవుతుంది, కోర్టుకు పట్టుకపోతుండ్రు. మీ ఓడి చేసిన సొక్కమైన పనికి మీ కాడ 25,000 దండగా కట్టించుకొని అవసరమైతే 3 ఏళ్లు జైలుకు కూడా పంపుతారు. మైనర్ అమ్మాయి డ్రంకెన్ స్టేజ్ లో రాంగ్ రూట్ లో వచ్చి ఇంకొక 2 కార్లను గుద్దడం జరిగింది. మైనర్ చేతుల్లో వెహికల్ ఇచ్చినట్టయితే వెహికల్ ఓనర్ మీద కూడా కేసులు అవుతున్నాయి. ఓనర్లే దాని పూర్తి జవాబుదారీ. రూల్స్ ప్రకారం 18 ఏళ్లు నిండాలి, డ్రైవింగ్ లైసెన్స్ రావాలి. గింతోనికి బండి ఇచ్చుడే, గంతోనికి కారు ఇచ్చుడే. దోసుగాలను వేసుకొని బండి షోలు విండు, కారును తొక్కుడు. ఆగమాగ మురికి ఎవరికన్నా దాకిస్తే వాళ్ళకి తిప్పాలి, వీళ్ళకి తిప్పాలి. ఇట్లా చిన్న పూరలు డ్రైవింగ్ చేసుకుంటా దొరికితే ఆ బండి రిజిస్ట్రేషన్ ఏడాది క్యాన్సిల్ చేస్తున్నారు. పిల్లగానికి 25 ఏళ్లు నిండేదాకా లైసెన్స్ రాకుండా కట్టడి చేస్తున్నారు. ఎవ్రీ డే ఒక 10 నుంచి 15, 20 కేసుల వరకు మేము నమోదు చేస్తున్నాం. మీరు వాహనం ఇచ్చి ఏదైనా ప్రమాదం జరిగితే దానికి మీరే మొదట పాపము తీసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి చిన్నోళ్ళ చేతిలో స్టీరింగ్ పెట్టకుర్రి, ఆపదలో పడకుర్రి. చెప్పవలసింది చెప్పినాం, మీ ఇష్టం ఇక.